శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిం ముత్సజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠాతు కా కృష్ణస్తత్వమాహో రజస్తమః. అర్జునుడు అంటాడు, కృష్ణ, శాస్త్రవిధులను విడిచిపెట్టినప్పటికీ శ్రద్ధతో పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు అంటున్నాడు, ప్రాణుల సహజ సిద్ధమైన శ్రద్ధ సాత్వికమని, రాజసమని, తామసమని 3 విధాలు. దానిని వివరిస్తాను, విను. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోయం పురుషో యో యశ్రుద్ధః స ఏవ సహ. అర్జున, మానవులందరికీ వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ లేని వాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ధ ఉంటుందో వాడు అలాంటి వాడే అవుతాడు. యజంతే సాత్వికా దేవాన్ యచ్చరచ్ఛాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంఛాన్యే యజంతే తామసా జనాః. సాత్వికులు దేవతలను, రాజసులు రక్షరాక్షసులను, తామసులు భూత ప్రేతాలను పూజిస్తారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్మయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్వాసురనిశ్చయాన్. శాస్త్రవిరుద్ధంగా ఘోర తపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడించే ఆడంబరులు, అహంకారులు, కామ బల గర్వితులు, అసుర స్వభావం కలిగిన వాళ్ళని తెలుసుకో. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. అందరికీ ఇష్టమైన ఆహారం 3 విధాలు. అలాగే యజ్ఞం, తపస్సు, దానం కూడా. వాటి తేడాలను తెలియజేస్తాను, విను. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్విక ప్రియాః. సాత్వికులకు ప్రీతి కలిగించే ఆహార పదార్థాలు ఆయుర్దాయం, బుద్ధిబలం, శరీరబలం, ఆరోగ్యం, సుఖం, సంతోషం. వీటిని వృద్ధి చేస్తూ రసము, చెమురు కలిగి చాలా కాలం ఆకలిని అణుచుపెట్టి మనసుకు ఆహ్లాదం కలుగజేసేవి. కట్వంల లవణాత్యుష్ట తీష్ణరూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః. బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారం కలిగి చమురు లేకుండా వెర్రి దాహం పుట్టించే ఆహార పదార్థాలంటే రాజసులకు ఇష్టం. ఇవి శరీరానికి బాధ, మనసుకు వ్యాకులత, వ్యాధులు కలుగజేస్తాయి. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. తామసులకు చల్లబడిపోయింది, సారం లేనిది, వాసన కొడుతున్నది, చలిది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారం అంటే ఇష్టం. అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధి దృష్టోయ ఇజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. సమాధాయ స సాత్వికః. తమ కర్తవ్యంగా విశ్వసించి ఫలాపేక్ష లేకుండా శాస్త్ర సమ్మతంగా చేసే యజ్ఞాన్ని సాత్విక యజ్ఞం అంటారు. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవ యత్ యుజ్యతే భరత శ్రేష్ఠతం యజ్ఞం విద్ధి రాజసం. అర్జున, ఫలాన్ని ఆశించి కానీ ఆడంబరం కోసం కానీ చేసే యజ్ఞం రాజస యజ్ఞం అని గ్రహించు. విధిహీనమ సృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచచ్యతే. అశాస్త్రీయంగా అన్నదానం, మంత్రాలు, దక్షిణ లేకుండా
అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామస యజ్ఞమని చెప్తారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్ధవం మార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించటం, పవిత్రంగా ఉండటం, కల్లా కపటం లేకుండా ప్రవర్తించటం, బ్రహ్మచర్య దీక్షను, అహింసా వ్రతాన్ని అవలంబించటం, వీటిని శరీరంతో చేసే తపస్సని చెబుతారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యాసనం చైవ వాగ్మయం తప ఉచ్యతే. ఇతరులకు బాధ కలిగించకుండా సత్యం, ప్రియం, హితము అయిన సంభాషణ సాగించటం, వేదాధ్యయనం చేయటం వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మనసును నిర్మలంగా ఉంచుకోవటం, మౌనం వహించటం, శాంత స్వభావము, ఆత్మనిగ్రహము, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండటం మనస్సుతో చేసే తపస్సు అవుతుంది. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచచ్యతే. నిర్మలమైన మనసు కలిగిన వాళ్ళు పరమ శ్రద్ధతో ఫలాపేక్ష లేకుండా 3 విధాలైన ఈ తపస్సు చేస్తే అది సాత్వికమని చెబుతారు. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యైత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమం. సత్కారం, సన్మానం, పూజలు పొందటం కోసం ఆడంబరంగా ఆచరించే తపస్సు అస్థిరం, అనిశ్చితం, అలాంటిది రాజసం అంటారు. మూఢగ్రాహేనాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యో సాధనార్థం వా తత్తామసము సముదాహృతం. మొండి పట్టుదలతో తన శరీరానికి బాధ కలిగేటట్లు కానీ ఇతరులకు హాని తలపెట్టి కానీ చేసే తపస్సు తామసమవుతుంది. దాసవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దానం చేయటం కర్తవ్యంగా భావించి పుణ్యక్షేత్రాలలో, పర్వదినాలలో యోగ్యతను గమనించి ప్రత్యుపకారం చేయలేని వాళ్లకు చేసే దానం సాత్వికం. ఎత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసంస్కృతం. ప్రత్యుపకారం పొందాలనే ఉద్దేశంతో కానీ ప్రతిఫలాన్ని ఆశించి కానీ మనసులో బాధపడుతూ కానీ చేసే దానం రాజసం. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యచ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. అనువుగాని చోట అకాలంలో అపాత్రుడికి అగౌరవంగా, అవమానకరంగా ఇచ్చే దానం తామసం. ఓం తస్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాచ్చ యజ్ఞాచ్చ విహితాః పురా. పరబ్రహ్మకు ఓం తత్ సత్ అనే 3 పేర్లు చెప్పారు. పూర్వం దానివల్లనే బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు సృష్టించబడ్డాయి. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినం. అందువల్లనే వేదవేత్తలు శాస్త్రోక్తంగా చేసే యజ్ఞాలు, దానాలు, తపస్సులను ఎప్పుడు ఓం అని చెప్పిన తర్వాతే ఆరంభిస్తారు. తదిచ్చనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దానక్రియాచ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. మోక్షాన్ని కోరే వాళ్ళు ఫలాపేక్ష లేకుండా పలు విధాలైన యజ్ఞాలు, దానాలు, తపస్సుల వంటి పుణ్యకార్యాలు తత్ అనే శబ్దాన్ని ఉచ్చరించిన అనంతరమే ఆచరిస్తారు. సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మని తథా సచ్చబ్దం పార్థయుజ్యతే. పార్థ ఉనికి, ఉత్తమం, ఈ 2 అర్థాలలో సత్ అనే పదాన్ని వాడతారు. అలాగే శుభకార్యాలలో కూడా సత్శబ్దాన్ని ఉపయోగిస్తారు. యజ్ఞే తాపసి దానే స్థితి దానే చ యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. యజ్ఞం, తపస్సు, దానాలలోని నిష్ఠకు కూడా సత్శబ్దం సంకేతం.
ఈశ్వరుడి ప్రీతికి చేసే కర్మలన్నిటినీ సత్ అనే చెప్తారు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్సప్తం కృతంచ యత్ అసిదతి త్యుచ్యతే ప్రార్థనచ్చ తత్ప్రేత్యనో ఇహ. పార్థ, హోమం, దానం, తపస్సు, ఇతర కర్మలు వీటిని అశ్రద్ధగా ఆచరిస్తే అసత్ అంటారు. వాటి వల్ల ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ ఫలితమేమీ ఉండదు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్ భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే 17వ అధ్యాయం సమాప్తం.